ఏదో తేడాగా ఉందేంటి? హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ వ్లాగ్స్ టూ. సో ఇవాళ వీడియో ఏంటంటే గోవాడ తిరునాళ్ళ వ్లాగ్ అనమాట. ముందుగా అందరికీ హ్యాపీ బిలేటెడ్ శివరాత్రి అనమాట. తెలిసిందే కదా, మనకు కొంచెం మన పని లేకపోయినా మనం లేట్గా అప్లోడ్ చేస్తాం వీడియో. అలాగే ఈ వీడియో కూడా కొంచెం లేట్ అయింది, మామూలు లేటా? జీవితకాలం లేట్ అయింది అప్లోడ్ చేయడం. ఈ వీడియోలో మేము తిరునాళ్ళలో చేసిన అల్లరి అదంతా కూడా చూపిస్తాను. మేము ఫస్ట్ రోజే వెళ్ళిపోయామంటే ఫెస్టివల్ రోజే వెళ్ళాము, శివరాత్రి రోజే. ఎందుకంటే తర్వాత నుంచి మాకు హాలిడేస్ లేవు కదా, కాబట్టి మేము ఆ రోజే వెళ్ళామన్నమాట. ఫస్టే మేము ఊరు వెళ్ళిపోయామన్నమాట. మా ఊరు పొద్దున్నే లేచి పూజ చేసుకొని ఇంట్లో బస్సులో చూచాను కదా, ఇప్పుడు నేను కౌశిక్ అందరం కలిసి ఊరైతే వెళ్ళిపోయామన్నమాట. ఊరు వెళ్ళిన తర్వాత 3:30కి అలాగా గోవాడ తిరునాళ్ళకి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కుదాం అనుకున్నాము. సో బ్రేక్ డ్యాన్స్ ఎక్కాలంటే కొంచెం అల్లరి చేయాలి కదా. బ్రేక్ డ్యాన్స్ ఎక్కిన తర్వాత సైలెంట్గా ఉండలేం కదా, అందుకని చెప్పి ఇవైతే కొనుక్కున్నాం. ఇవి ఊదుకుంటూ అయితే బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కేసాము. బ్రేక్ డ్యాన్స్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్ అనమాట. ఒక్కొక్కరికి 100 రూపీస్కి టికెట్ తీసుకొని టోటల్ 6 మెంబర్స్ అయితే ఎక్కాము. అందరం కూడా పిల్లలమే. సో ఒకళ్ళ దగ్గర ఒక్కొక్కరిని, అంటే మున్ని చిన్నిని ఒకళ్ళ దగ్గర ఒకరిని కూర్చోబెట్టుకొని ఇంక బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాము. నేను కౌశిక్ కూర్చున్నాము, సీతు అలాగే మున్ని కూర్చున్నారు, మా అక్క అలాగే చిన్ని కూర్చున్నారు అనమాట. ఇంకా అది స్టార్ట్ అయ్యేలోపు కొన్ని వీడియోస్ అయితే తీసుకుందాము అని చెప్పేసి అయితే ఇక్కడ వీడియోస్ అయితే తీస్తున్నాను. నేను రన్నింగ్లో అసలు వీడియో తీయలేనేమో అనుకున్నాను, కానీ అంత భయం వేయలేదు. బట్ కొంచెం అంటే వాడు ఎక్కడ భయం వేసిందంటే ఫస్ట్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట. అప్పుడు చూడండి చాలా భయం వేసింది. ఏదో తేడాగా ఉందేంటి? అలా ఉందన్నమాట నా రియాక్షన్. కానీ లాస్ట్కి వచ్చేపాటికి కొంచెం భయం తగ్గిపోయింది. నెక్స్ట్ అయితే జెయింట్ వీల్ అయితే ఎక్కడానికి వెళ్ళాము. అప్పుడు సీటు ఏముందంటే, ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? సో సీటు జెయింట్ వీల్ ఎక్కిన తర్వాత మా అమ్మ కావాలి అని చెప్పేసి అయితే ఏడ్చింది. కానీ బలవంతంగా మేమే ఎక్కించాము కాబట్టి అయిపోయిందనమాట, తొందరగానే అయిపోయింది. ఇది కూడా అంతే, 100 రూపీస్. సో మా అక్క అన్న సీత ఒక చోట కూర్చున్నారు, నేను మున్ని కౌశిక్ అయితే ఒక చోట కూర్చున్నాము. మా అక్క వాళ్ళ దగ్గర చిన్ని కూడా కూర్చుంది. ఇంకా అలాగ వీడియో అయితే తీసుకున్నాము. అంతా కనపడుతుంది. చీకటి పడకముందే వచ్చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదన్నమాట. సో తర్వాత అయితే కొలంబస్ అయితే ఎక్కాము అందరం కలిసి, మా వదిన, నేను, సీతు, మున్ని అలాగే మా అక్క, చిన్ని, కౌశిక్, విఘ్నేష్ అయితే ఎక్కారనమాట. సో ఈ కొలంబస్ చాలా అంటే చాలా భయం వేసింది నాకు. అంటే భయం అంటే పైకి వెళ్ళేటప్పుడు ఏముండదు, కిందకు వచ్చేటప్పుడు కూడా చాలా అంటే చాలా భయం వేసింది. మా వదిన కూడా భయపడింది అనమాట. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇంకా గట్టి గట్టిగా అరుచుకుంటూ అయితే ఊగామన్నమాట, ఎక్కాం, అది ఎంజాయ్ చేసాము. ఆ అరుపులు ఎలా ఉన్నాయి ఒకసారి వినండి. విఘ్నేష్ అయితే ఏడ్చేసాడు పాపం. ఇంకా 3 రైడ్లు అయితే ఎక్కామన్నమాట. ఇంకా ఎక్కి అలా ఎంజాయ్ చేసేసి షాపింగ్కి అయితే వచ్చాము. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం చేయలేదు. పోయినసారి స్పెషల్ వీడియోనే పెట్టేశాం కదా ఏమేం కొన్నాం అని చెప్పేసి. ఈసారి అంత షాపింగ్ ఏం చేయలేదు కానీ చేసాము. సో ఇంకా నెక్స్ట్ అయితే స్మోక్ బిస్కెట్స్ అయితే తిన్నాము. అంటే అందరికీ, నాకు ఎక్కువ స్మోక్ వచ్చింది, అంటే ఫస్ట్ నేనే తిన్నాను, తర్వాత కౌశిక్కి ఎక్కువ వచ్చింది. ఇంక తర్వాత నుంచి స్మోక్ అంతా పోయిందనమాట. ఇంక అందరికి ఏమి రాలేదు స్మోక్. మా అక్కకి, చిన్నికి వీళ్ళందరూ తిన్నారు కానీ స్మోక్ అయితే రాలేదు. అలాగే అక్కడ ఏం కొనుక్కున్నాము అదంతా కూడా ఒక షార్ట్ వీడియోలో పెడతాను, పోస్ట్ చేస్తాను చూడండి. చూసారు కదా, ఉండి అది స్మోక్ మెల్లమెల్లగా తగ్గిపోయి ఇక మా అక్క తినేపాటికి అస్సలు రాలేదు. పాపం మా అక్క డిసప్పాయింట్ అయిపోయింది అనమాట, రావట్లేదు ఏంటి అని చెప్పేసి పాపం. ఇంకా స్మోక్ బిస్కెట్స్ తినిన తర్వాత షాపింగ్ అయితే చేసుకొని ఇంకా బయలుదేరిపోదాం అని చెప్పేసి ఆటో కోసం కూర్చున్నాము. మా అన్నయ్య వస్తానంటే ఇంకంతసేపు కూర్చున్నా రాలేదు. ఇంకా అలా వెయిట్ చేసి ఇంక ఫైనల్గా అయితే వెళ్ళిపోయామన్నమాట. మీరు మీ శివరాత్రిని ఎలా ఎంజాయ్ చేశారు, అలాగే ఏ తిరునాళ్ళకి వెళ్ళారు, ఏ ఊరు వెళ్ళారు, అదంతా కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, ఇష్క్ యూ ఆల్.